So good evening, dear students of grade 10. So today in this session, we are going to discuss about the expected model sums from the chapter of areas related to circles. Areas related to circles. Already in the previous video classes, we have discussed about the expected models from statistics and as well as probability. అయితే ఎవరైతే వినలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ సమ్స్ ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ సమ్స్ ఓన్లీ. అవి మాత్రమే ప్రాక్టీస్ చేసి వెళ్ళమని నేను చెప్పను. బట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫస్ట్ వీటిని స్ట్రాంగ్ చేసుకోండి. ఎగ్జామ్ అంటే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఫస్ట్ ఏవైతే ఎక్స్పెక్టెడ్ సమ్స్ అని చెప్తున్నామో వాటి నుంచి ఫస్ట్ పెర్ఫెక్షన్ గెయిన్ చేయండి. గెయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ సమ్స్కి వెళ్ళండి. ఓకే, అలా అని చెప్పి కంప్లీట్గా వీటి మీదే డిపెండ్ అవ్వద్దు. నేను మరీ మరీ చెప్తున్నా, ఇట్ డజంట్ మీన్ నాట్ టు డీవియేట్ ఎనీ వన్స్ అటెన్షన్. అంటే ఇప్పుడు ఏ ఒక్కరి అటెన్షన్ కూడా డివియేట్ చేయడానికి కాదు, బట్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ అంటే పేపర్స్ యొక్క అబ్జర్వేషన్ అలాగే వే ఆఫ్ ఆస్కింగ్ ఇవన్నీ బేస్ చేసుకుని పబ్లిక్లో ఏ విధంగా అడుగుతున్నాడని వాటి మీదే మనం చెప్తున్నాం తప్ప ఇట్ డజంట్ మీన్ నాట్ టు డీవియేట్ ద స్టూడెంట్స్. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ వీ హ్యావ్ covered probability and statistics. Right now today in this session we are going to discuss about expected sums for the public from the chapters areas related to circles. ఆల్రెడీ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ సంబంధించినటువంటి బేసిక్స్ క్లాస్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది అనమాట. అంటే మనకు అందులో ఎక్కువగా ఈ టాంజెంట్, రేడియస్, డయామీటర్, కార్డ్, ఓకే, అలాగే నెక్స్ట్ సెక్టార్ యొక్క కాన్సెప్ట్ అంటే మైనర్ సెక్టారు, మేజర్ సెక్టారు అండ్ అలాగే సిగ్మెంట్, మైనర్ సిగ్మెంట్ అలాగే మేజర్ సిగ్మెంట్, అలాగే లెంత్ ఆఫ్ ది ఆర్క్, 2 కేసెస్ అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు, ఏరియా ఇచ్చినప్పుడు, అలాగే పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్, ఇవన్నిటికీ సంబంధించినటువంటి బేసిక్స్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఈ సమ్స్ చేయాలంటే ఫస్ట్ ఆ బేసిక్స్ క్లాస్ వింటేనే చేయగలరు అనమాట, వింటేనే చేయగలం. అయితే ఆ సమ్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ సమ్ చూడండి ఒకసారి. ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏ కార్ హ్యాస్ 2 వైపర్స్ విచ్ డు నాట్ ఓవర్లాప్. ఈచ్ వైపర్ హ్యాస్ ఏ బ్లేడ్ ఆఫ్ లెంత్ 25 సెంటీమీటర్. అంటే ఈచ్ బ్లేడ్ యొక్క లెంత్ 25 ఇచ్చాడంటే రేడియస్. సో వీ హ్యావ్ టు టేక్ లెంత్ యాజ్ ఏ రేడియస్. ఎందుకంటే సెంటర్ నుంచి బ్లేడ్ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి, ఫిక్స్డ్ పాయింట్ నుంచే కదులుతుంది కాబట్టి ఆ లెంత్ని మనం రేడియస్ కింద తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో రేడియస్ ఇచ్చాడు. ఈచ్ వైపర్ అంటే 2 వైపర్స్ ఉన్నాడు కాబట్టి ఈచ్ వైపర్ ఎంత చేస్తుంది? యాంగిల్ 115 డిగ్రీస్ చేస్తుంది. 115 డిగ్రీస్ చేస్తుంది. ఎంత? 115 డిగ్రీస్ ఈచ్ వైపర్ బ్లేడ్. ఓకే, ఫైండ్ ద టోటల్ ఏరియా. ఓకే, క్లియర్డ్ అట్ ఈచ్ సైడ్ అంటే టోటల్ ఏరియా ఎంత క్లియర్ చేస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2 వైపర్ బ్లేడ్స్ అంటే ఇలా తిరుగుతున్నాయి, అవునా కదా? అంటే ఒక సెక్టర్ ఫామ్ అవుతుందా లేదా అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ మనం కడతాం అనమాట. ఫార్ములా తెలుసు కదా మనకి, ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. 2 పై ఆర్ వేయకూడదు, 2 పై ఆర్ కనుక వేస్తుంది మనకి లెంత్ ఆఫ్ ది ఆర్క్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. మరి ఎక్స్ ప్లేస్ లో ఎంత యాంగిల్ వేయాలి? వీడిచ్చింది వేసేయకూడదు 115, ఎందుకంటే ఇక్కడ 2 వైపర్స్ అంటున్నాడు కాబట్టి 115 ప్లస్ 115 ఓకే 230 వేయాలన్నమాట. ఎక్స్ ప్లేస్ లో 230 వేసి అంటే ఎక్స్ బై 360 అంటే 230 బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. పై ప్లేస్ లో 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే లెంత్ అనమాట. 25 ఇంటూ 25 అంటే 230 బై 360 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 25 టు 25. అలా చేస్తే మనకి ఫస్ట్ సమ్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఓకే, వైపర్ బ్లేడ్ సమ్ అంటుందని. ఎక్స్ ప్లేస్ లో 115 కాదు 230 వేయాలి, ఎందుకంటే 2 వైపర్ బ్లేడ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ సమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్పెక్టెడ్ సమ్ 8 మార్క్స్ సమ్. ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్. ఒక సర్కిల్ ఉంది. ఓకే, సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ లో కార్డ్ ఉంది, వాటికి రేడియస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 21 సెంటీమీటర్. సబ్టెండెడ్ యాంగిల్ 120 అట్ ద సెంటర్. సెంటర్ వద్ద ఎంత చేస్తుంది యాంగిల్? 120. అంటే ఎక్స్ ప్లేస్ లో 120 వేసుకోవచ్చా లేదా? ఓకే, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, అలాగే రేడియస్ వాల్యూ ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ సిగ్మెంట్ అంటున్నాడు. కరస్పాండింగ్ సిగ్మెంట్ అంటే ఏంటి? యాంగిల్ ఎంతైతే ఫామ్ చేస్తుందో దాని యొక్క సిగ్మెంట్ ఏమవుతుంది అంటే ఫైండ్ ద కరస్పాండింగ్ సిగ్మెంట్ అంటున్నాడు. అంటే మైనర్ సిగ్మెంట్, మేజర్ సిగ్మెంట్ కడతాం అనమాట. ఫస్ట్ ఇక్కడ
ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ అంటే ఏంటి, ఎక్కడైతే రేడియస్ తో ఒక కార్డ్ సెంటర్ ఆఫ్ ద చేస్తుందో దాని సిగ్మెంట్ అంటే ఏమవుతుంది, మైనర్ సిగ్మెంట్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ కట్టాలన్నమాట. ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్, ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. సిగ్మెంట్ యొక్క ఏరియా ఎలా కడతాము, మైనర్ సిగ్మెంట్ అంటే కార్డ్ కి ఆర్క్ కి మధ్య ఉన్నటువంటి సిగ్మెంట్, అవునా కదా. ఆ ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ ఎలా కడతాము, ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ లోంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి, అవునా. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఎంత, x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ సైన్ థీటా అని చెప్పాను, అవునా కదా. ఆ రెండు చేస్తే మనకి ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ వస్తుంది అనమాట. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఏంటి, x/360, x ప్లేస్ లో 120 వేస్తాం, అంటే 120/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, పై ప్లేస్ లో 22/7, ఆర్ స్క్వేర్ 21 ఇంటూ 21 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అందులోంచి మైనస్ హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ సైన్ థీటా, ట్రయాంగులర్ ఏరియా తీసేయాలి, అవునా కదా. హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 21 ఇంటూ 21 సైన్ థీటా అంటే సైన్ 120 అంటే √3/2 అవుతుంది అనమాట. చేస్తే మనకి ఆ కరస్పాండింగ్ సిగ్మెంట్ యొక్క వాల్యూ వస్తుంది అనమాట. థర్డ్ సమ్ చూడండి, 2 and 3, 1 2 3 నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 1 2 3 సమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, 1 2 3 4 కూడా. ఓకే, ఇది కూడా చూడండి. ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్ సబ్టెండ్ రైట్ యాంగిల్ ఎట్ సెంటర్. రైట్ యాంగిల్ అంటే డైరెక్ట్లీ ఎక్స్ ప్లేస్ లో 90 వేసేయచ్చు, అంటే క్వాడ్రెంట్. ఓకే ఓకే, ఎక్స్ ప్లేస్ లో 90 అట్ సెంటర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మైనర్ సిగ్మెంట్ అండ్ మేజర్ సిగ్మెంట్. ఇక్కడ రెండు సిగ్మెంట్స్ అడుగుతున్నాడు. ఓకే, సేమ్ సెకండ్ సమ్ ఎలా చేసాము, థర్డ్ సమ్ కూడా అలాగే ఉంటుంది చూసుకోండి. కార్డ్ అన్నాడు, సర్కిల్ అన్నాడు, రేడియస్ 10 అన్నాడు, సబ్టెండ్ ఇందాక యాంగిల్ 120 ఇచ్చాడు, ఇప్పుడు రైట్ యాంగిల్ 90 ఇచ్చాడు. ఫస్ట్ మైనర్ సిగ్మెంట్ కడతాం. మైనర్ సిగ్మెంట్ ఎలా కడతాం ఇప్పుడే చెప్పుకుందాం. సెక్టార్ యొక్క ఏరియా నుంచి ట్రయాంగులర్ ఏరియా సపరేట్ చేస్తాం. ఓకే, అంటే x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ సైన్ థీటా తీస్తే మైనర్ సిగ్మెంట్ వస్తుంది అనమాట. అంటే ఎక్స్ ప్లేస్ లో ఎంత వేయాలి, రైట్ యాంగిల్ 90 వేయాలి. 90/360 ఇంటూ పై ప్లేస్ లో 3.14 వేసుకోండి, వాడు ఇచ్చిన దాని ప్రకారం 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ 10 ఇంటూ 10 అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 10 ఇంటూ సైన్ థీటా అంటే సైన్ 91 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అది మైనర్ సిగ్మెంట్. ఓకే, ఇప్పుడు మేజర్ సిగ్మెంట్ కావాలి. మేజర్ సిగ్మెంట్ ఎలా వస్తుంది, టోటల్ సర్కిల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ లోంచి, మీకు ఆల్రెడీ చెప్పాను టోటల్ సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ లోంచి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన మైనర్ తీసేస్తే మేజర్ వస్తుంది అనమాట. అంటే పై ఆర్ స్క్వేర్ అంటే 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ 10 ఇంటూ 10 లోంచి నువ్వు కట్టినటువంటి మైనర్ సిగ్మెంట్ తీస్తే మేజర్ వస్తుంది అనమాట. అంటే 1 2 3 4 సమ్ చూడండి, ఇదైతే 100% ఫిక్స్ అయిపోయింది. అంటే డైరెక్ట్ గా చెప్పకూడదు, బట్ వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. 1 2 3 4 లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 2 3 4 లో ఫోర్త్ సమ్ కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. 3 and 4 3 and 4 3 and 4 సమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏ హార్స్ ఈస్ టైడ్ టు పెగ్ one కార్నర్ ఆఫ్ ఎ స్క్వేర్ షేప్డ్ గ్రాస్ ఫీల్డ్. క్లూ ఇచ్చాడు, ఏ షేప్ లో ఉందన్నాడు, గ్రాస్ ఫీల్డ్. ఒక స్క్వేర్ షేప్డ్ గ్రాస్ ఫీల్డ్ లో, ఓకే, ఒక స్క్వేర్ షేప్డ్ గ్రాస్ ఫీల్డ్, స్క్వేర్ లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 90 90 90. అంటే ఇండైరెక్ట్ గా స్క్వేర్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 90 వేసుకుంటాం యాంగిల్. ఓకే, అందులో ఒకనొక ఎండ్ వద్ద ఒక హార్స్ టై చేసాడని చెప్తుంటుంది. హార్స్ ఈస్ టై టు పెగ్ ఎట్ one corner of a square shaped grass field of side by means of 15 meters by means of 5 meters long rope. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్క్వేర్ షేప్ గ్రాస్ ఫీల్డ్ లో, ఓకే, సో గ్రాస్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ అంటే 15 మీటర్స్ సైడ్ లో ఒక 5 మీటర్స్ లాంగ్ రోప్ తీసుకుని ఒక హార్స్ ని టై చేశాడు. అంటే ఇక్కడ 90 ఉంటూ ఒక హార్స్ ని రేడియస్ కింద 5 మీటర్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, రేడియస్ ఇది అవుతుందండి 5. ఓకే, ఈ 15 ఏంటి, టోటల్ స్క్వేర్ యొక్క లెంత్. టోటల్ స్క్వేర్ ఫీల్డ్ యొక్క లెంత్ లో ఒక యాంగిల్ మధ్య నుంచి ఒక 5 మీటర్స్ రోప్ తో ఒక హార్స్ ని టై చేశాడు అనమాట. ఆ 5 అనేది రేడియస్ అవుతుంది. ఏరియా, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పార్ట్ ఆఫ్ విచ్ హార్స్ కెన్ గ్రేజ్. ఏరియా ఆఫ్ ద పార్ట్ అంటే ఇండైరెక్ట్ గా ఒక సెక్టార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ లో ఒక గుర్రాన్ని పెట్టి అది ఎంత గ్రేజ్ చేస్తుంది అంటే సెక్టారే కట్టారు. అంటే అట్టించి టు ఇట్టించి తిరుగుతుంది కాబట్టి ఆ రోప్ యొక్క ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఏరియా ఆఫ్ సెక్టార్ కట్టాలి. అంటే x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎక్స్ ప్లేస్ లో ఎంత వేయాలి, స్క్వేర్ కాబట్టి 90 degrees. అంటే 90/360 ఇంటూ పై వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు అంతే, లేకపోతే 22/7 తీసుకుని ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ ఎంత ఉంది 5 మీటర్స్ కాబట్టి 5 into 5 చేస్తాం.
సెకండ్ కేసులో ఏం చెప్తున్నాడు, రోప్ లెంత్ 10 మీటర్స్కి ఇంక్రీజ్ చేశాడు, అంటే 5 ప్లేస్లో 10 తీసుకుంటాం. మళ్ళీ సేమ్ x/360 90/360 ఇంటూ పై 22/7 ఇంటూ r², ఈసారి 10 ఇంటూ 10 వేస్తాం. ఇందాకలో 5 ఇంటూ 5, ఇప్పుడేమో 10 ఇంటూ 10. ఈ 1 2 3 4 సమ్స్ బాగా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి అన్ని చిన్న చిన్న సమ్స్ అండి. ఇక్కడ చూసుకోండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, క్వాడ్రెంట్ వస్తే ఎక్స్ ప్లేస్ 90 వేయండి. ఓకే, ఎక్స్ ప్లేస్లో 90 వేయండి, అంటే x/360 ఇంటూ πr². ఆర్ ఆల్రెడీ ఇచ్చాడు, 7 ఇచ్చాడు, ఎక్స్ ప్లేస్లో 90 వేసి చేయండి వస్తుంది. ఓకే, 6th సమ్ కూడా చూసుకోండి. 6th సమ్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సిబిఎస్ఈ వాళ్ళకి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 7/20 ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్, అంటే చూడండి, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు, ఎంతకి ఈక్వల్ అంటే 7/20 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్ πr². అండ్ అర్థమైన రిలేషన్, ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే x/360 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు 7/20 ఇంటూ πr², అంటే 7/20 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఇంటూ πr². అంటే ఇక్కడ ఉన్నటువంటి πr², ఈ సెక్టర్ ఉన్న πr² క్యాన్సిల్ చేస్తే మనకి ఆ యాంగిల్ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అది 6th సమ్. అలాగే 7th సమ్ చూడండి, పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్ హూజ్ సెంట్రల్ యాంగిల్ అంటే ఎంత అండి, ఎక్స్ వాల్యూ. ఓకే, హూజ్ సెంట్రల్ యాంగిల్ ఈజ్ 90 degrees అండ్ రేడియస్ ఈజ్ 7 centimeter. సెక్టార్ యొక్క ఏరియా ఉంటుంది, సెక్టార్ యొక్క పెరిమీటర్ కూడా ఉంటుందని చెప్పాను, అవునా. పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్ యొక్క ఫార్ములా ఏంటండి, x/360 ఇంటూ 2πr ప్లస్ 2r, 2πr ప్లస్ 2r చేసి రేడియస్ ప్లేస్లో 7 వేస్తాము, ఎక్స్ ప్లేస్లో 90 వేస్తాం. అది పెరిమీటర్. x/360 ఇంటూ 2πr ప్లస్ 2r, ఆ ఫార్ములా వేసి చేస్తాం. 7th సమ్. ఓకే, 8th సమ్ 6th సమ్ ఒకలాగే ఉన్నాయి చూసుకోండి. సేమ్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అంటే x/360 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు 7/18 ఆఫ్ πr², ఏరియా ఆఫ్ సర్కిల్. అంటే ఇక్కడ ఉన్న πr², ఇక్కడ ఉన్న πr² క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ 9th సమ్ చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్. డైరెక్ట్గా అడిగాడు, x/360 ఇంటూ πr² ఫార్ములా చేసేస్తాం. అంటే ఎక్స్ ప్లేస్లో 30 పెడతాము, రేడియస్ ప్లేస్లో 4 పెడతాం. అలాగే ఎక్స్ ప్లేస్లో 45 పెడతాం, 7 పెడతాం. 2 కేసెస్, x/360 ఇంటూ πr². ఎక్స్ ప్లేస్లో 30 ఒకసారి, ఎక్స్ ప్లేస్లో 45 ఒకసారి, అలాగే ఆర్ ప్లేస్లో 4 ఒకసారి, ఆర్ ప్లేస్లో 7 ఒకసారి. అది 9th సమ్. ఓకే, 10th 15th కూడా మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ద లెంత్ ఆఫ్ ఏ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్, అంటే మనకి గడియారం తీసుకుంటే మినిట్ హ్యాండ్ అంటే సెంటర్లోంచి అన్ని ముళ్ళు తిరుగుతాయి కాబట్టి ఈ మినిట్ హ్యాండ్ యొక్క లెంత్ని రేడియస్ కింద తీసుకోవచ్చు. లెంత్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1 2 3 4 10 అండ్ 15 సమ్స్. 1 2 3 4 10 14 15 ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 10 ఓకే, అలాగే 14 15 సమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, అలాగే ఇక్కడ రేడియస్ కింద 12 తీసుకుంటాం. ఫైండ్ ద ఏరియా స్వెప్ట్ 35 minutesలో ఎంత ఏరియా స్వెప్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. అంటే దీనికి కూడా ఏరియా ఆఫ్ సెక్టారే ఉపయోగిస్తాం ఫార్ములా. అంటే x/360 ఇంటూ πr² వేస్తాం. జాగ్రత్తగా వినండి, ఇది ఎలా చేస్తామంటే x/360 ఇంటూ πr². మరి ఎక్స్ ప్లేస్లో ఎంత వేయాలి సార్? యాంగిల్ మనకి ఏది ఇవ్వలేదు యాంగిల్, కానీ ఒక క్లూ ఇచ్చాడు. 35 minutesలో ఎంత ఏరియా అని అడుగుతున్నాడు. అంటే 35 minutesలో ఎంత యాంగిల్ చేస్తుందో తెలుసుకోవాలి. డైరెక్ట్గా 35 minutes తెలియదు కాబట్టి ఫస్ట్ 1 minute చూసుకోవాలి. 1 minuteలో తిరిగి రావాలి అంటే జాగ్రత్తగా అర్థం చేయండి. 1 minuteలో తిరిగి రావాలి అంటే 1 minute తిరిగి రావడానికి 360 degrees డివైడెడ్ బై 1 minute అంటే ఎంత? 60 seconds. అంటే 360 degrees 60 seconds తిరిగి వస్తుంది అన్నా కదా. అంటే 1 minute అంటే ఏంట? 360 degrees తిరిగి రావాలి, దట్టు 60 seconds. అంటే 360/60 6 times 66 are 360. అంటే 1 minuteలో 6 degrees, 1 minuteలో 6 degrees. అలా 35 minutesలో 35 into 6 అంతే కదండి. ఇప్పుడు 1 minute అని చెప్తున్నాం. 1 minute అంటే ఎంత? ఇలా చుట్టూ తిరిగి రావాలి అంటే 360 degrees చేయాలి, విత్ దట్టు 60 seconds. అంటే 360/60 చేస్తే 6 వస్తుంది. అంటే 1 minuteలో 6 వచ్చినప్పుడు 35 minutesలో 35 into 6 చేస్తాం. ఆ వచ్చిన వాల్యూని
ఎక్స్ ప్లేస్లో వేస్తాం. అంటే x/360 అంటే ఎక్స్ ప్లేస్లో 35x6 అనమాట. సేమ్ అదే అమౌంట్ ఇక్కడ కూడా చూసుకోండి. ఇక్కడ కూడా రేడియస్ 14, ఇక్కడ 5 minutes అన్నాడు. ఫస్ట్ 1 minute చూసుకోండి. 1 minute ఎంత 6 degrees, 1 minute ఎంత 6 degrees, 5 minutes ఎంత 5 into 6 30 degrees. అంటే ఇక్కడేమో ఎక్స్ వాల్యూ మారుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ మారుతుంది. రిమైనింగ్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఆర్ ప్లేస్లో 14, ఇక్కడేమో ఆర్ ప్లేస్లో 12 వేస్తాం అంతే సార్. అండ్ 10 and 15 సమ్స్. కాకపోతే 1 minute ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 minute 6 degrees అది గుర్తుపెట్టుకుని మీరు చేయగలరు. 35 అంటే 35 into 6, 6 5s are 30, 6 3s are 18, 210 అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 210, ఇక్కడేమో 30. ఓకే, ఇంకా రిమైనింగ్ అని చేసేయచ్చు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ అంటే కిందది. మైనర్ సెగ్మెంట్ ఎలా వస్తుంది? ఏరియా ఆఫ్ సెక్టార్ లోంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేయాలన్నమాట. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా x/360 into πr². ఎక్స్ ప్లస్ 60 వేస్తాము, రేడియస్ ప్లస్ 14 వేస్తాము, మైనస్ హాఫ్ r² sin θ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేస్తే మైనర్ సెగ్మెంట్ వస్తుంది అనమాట. ఇది ఉంది డైరెక్ట్ గా ఫార్ములా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా, పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ ఫార్ములా, లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్ములా. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్ములా ఏంటండి? x/360 into 2πr. అది లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఇక 13 and 14 మీకు మీ సిడబ్ల్యూస్లో ఉంటే చూసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ మార్చాను. అండ్ అంబరెల్లా హ్యాస్ మీ బుక్లో 6 ribs ఉండొచ్చు. ఇక్కడ ఎన్ని రిబ్స్ ఉన్నాయని చెప్తాను? ఒక గొడుగు తీసుకుంటే 8 ribs ఉన్నాయని చెప్తాను. అంటే టోటల్ అంబరెల్లా రౌండ్ షేప్లో 8 ribs ఉన్నాయి. అంటే టోటల్ 360 degrees. మొత్తం ఎన్ని రిబ్స్ కింద విడిపోయింది? 8 ribs. అంటే ఈచ్ రిబ్ యాంగిల్ ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే 360 degrees డివైడెడ్ బై హౌ మెనీ రిబ్స్ ఉన్నాయి? 8 ribs ఉన్నాయి అనమాట. అంటే 360 divided by 8 చేస్తే ఈచ్ రిబ్లో యాంగిల్ మనకి 45 degrees ఉంటుంది అనమాట. అంటే 360 divided by 8 చేస్తే 45 వస్తుంది. ఆ వచ్చినటువంటి 45ని మనం ఎక్స్ వాల్యూకే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్ని రిబ్బులు ఒకలాగే ఉంటాయి కాబట్టి ఒక రిబ్బు కడితే సరిపోతుంది. x/360 into πr². దీనికి కూడా ఫార్ములా. కాకపోతే ఎక్స్ ప్లేస్లో ఎంత యాంగిల్ వేయాలి అన్నది ఎలా తెలుస్తుంది? టోటల్ 360 divided by హౌ మెనీ రిబ్స్ ఉన్నాయో చూసుకుని వేస్తాం అనమాట. అంటే 360 divided by 8 చేస్తే 45 కాబట్టి 45/360 into π ప్లస్ 22/7 into r² అంటే 45 into 45 చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇవి మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి సమ్స్ అనమాట. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ నైస్ డే.